హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ప్రో కబడ్డీ సీజన్ 11 యాక్షన్ ముగిసింది. అన్ని టీమ్స్ అయితే కన్ఫర్మ్ అయ్యాయి. ఇప్పుడైతే తెలుగు టైటన్స్ టీం ప్లేయింగ్ 7 అండ్ ఇంకెవరు అందుబాటులో ఉన్నారు ప్లేయర్స్ అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. పీకేఎల్ ఫ్యాన్స్ అంతా వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫేవరెట్ టీం దాని ప్లేయింగ్ 7 మీరేమనుకుంటున్నారు కామెంట్ కూడా చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే తెలుగు టైటన్స్ మెయిన్ రైడర్ అయితే పవన్ షరావత్. ఖచ్చితంగా పవన్ షరావత్ మెయిన్ రైడర్గా ఉంటాడు ఈ సీజన్లో అండ్ కెప్టెన్ కూడా పవన్ షరావత్, అందులో ఎలాంటి సందేహం లేదు. అండ్ ఇంకొక రైడర్ సెకండ్ రైడర్గా అయితే విజయ్ మలిక్ ఉండే అవకాశం ఉంది. దబాన్ ఢిల్లీకి ఒకప్పుడు ఫెంటాస్టిక్ రైడర్, యూపీ యోధా కూడా ఆడాడు, అక్కడ పెద్ద సక్సెస్ అయితే రాలేదు. అండ్ ఇంకొక రైడర్ మంజీష్ శర్మ, ఇతడు కూడా దబాన్ ఢిల్లీకి ఆడే రైడరే, మంచి రైడర్ అనే చెప్పబడతాడు. కాకపోతే చూడాలి సార్ తెలుగు టైటన్స్కి ఎలా ఆడతాడు అనేది. ఎక్స్పెక్టేషన్స్ లేని ప్లేయర్స్ని కొందామని ఫిక్స్ అయ్యారు, అందుకే ఎక్స్పెక్టేషన్స్ లేని దబాన్ ఢిల్లీకి ఆడిన ప్లేయర్స్ని ఎక్కువ శాతం కొన్నారు. సో మొత్తానికి వీళ్ళు అక్కడ ఆటలోకి దిగాక ఎలా ఆడతారు అనేది అప్పుడే తెలుస్తుంది. ఇదైతే రైడింగ్ డిపార్ట్మెంట్. అండ్ కవర్స్ చూసినప్పుడు మిలాద్ జబారీ, సో ఇరానియన్ ప్లేయర్, ఇతడు కవర్లో ఉండే అవకాశం ఉంది లెఫ్ట్ కవర్లో. అండ్ రైట్ కవర్లో అయితే అజిత్ పవర్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో వీళ్ళిద్దరు కవర్స్ ప్లేయర్స్గా ఉంటారు, మిలాద్ జబారీ అండ్ అజిత్ పవర్. అండ్ కార్నర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈసారి ఒక ఫెంటాస్టిక్ ప్లేయర్స్ని తీసుకున్నారు కార్నర్లో. అది చూసే ముందు అయితే లెఫ్ట్ కార్నర్లో అంకిత్ లెఫ్ట్ కార్నర్లో ఉంటాడు. ఇతడు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు సీజన్ 10లో. అండ్ నెక్స్ట్ రైట్ కార్నర్కి అయితే ఈసారి కొత్త ప్లేయర్ని తీసుకున్నారు, క్రిషన్ దుల్. సో మొత్తానికి అంకిత్ అండ్ క్రిషన్ దుల్ కార్నర్స్లో ఉంటారు. అండ్ ఇంకా ఎక్స్ట్రా ప్లేయర్గా మీరు చూసుకున్నట్లయితే అండ్ ఇంకా ఎక్స్ట్రా రైడర్గా చూసినట్లయితే ఆశీష్ నర్వాల్. ఒకప్పుడు ఇతడు అయితే దబాన్ ఢిల్లీకి ఆడాడు. సో నేమ్స్ అన్ని చాలా సిమిలర్గా ఉంటాయి. మీరు వేరే ఆశీష్ నర్వాల్ ఈసారి దబాన్ ఢిల్లీ కొన్నా కాదు, ఇతడు వేరే ఆశీష్ నర్వాల్. సో ఇతడు కూడా ఢిల్లీకి ఆడాడు. అండ్ ఈ విధంగా అయితే తెలుగు టైటన్స్ ప్రాక్టీస్ చేసి టీం అసలు గ్రౌండ్లో ఎలా ఆడుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్టార్స్ని కొన్నా కూడా పెద్ద వర్కౌట్ కాలేదు. సో ఈసారి ఇలా కొన్నారు, చూద్దాం ఎలా ఆడతారు.